హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అమ్ములు డైలీ వ్లాగ్స్. ఇంకా యథావిధిగా పనులు అయితే స్టార్ట్ చేసేద్దామా? ఊరికే అన్నానండి, ఏదో అలా ట్రై చేసా వాయిస్లో. అదేం లేదు, నా డైలీ రొటీన్లోనే 11:30 నుండి నేను ఏం చేసుకుంటానో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. నేను ఆరేసిన బట్టలు తీసేసి ఈరోజు మార్నింగే బట్టలు అనేది వాష్ చేయడం అయితే నాకు కుదిరింది. పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు. మా పాప అయితే స్కూల్కి వెళ్ళింది, మా పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు ఆడుకుంటున్నారు అనమాట. వాడేమో అండము లేకపోతే ఏంటి ఏంటి అండము పెద్ద బాబు అలా చేస్తూ ఉన్నాడనమాట. మా పెద్ద బాబు అయితే అల్లరి మాత్రం బాగా చేస్తాడండి. ఏది ఉంటే అది పారబోయడము. వన్స్ ఒక పని చేసుకునే లోపు ఇంకొక పని పెడతాడనమాట నాకు. ఎందుకంటే మా మమ్మీ ఖాళీగా ఉండడం, మళ్ళీ ఎలాగా ఖాళీగా ఉంటే ఏదో ఫోన్ ఉక్కుంటూ ఉంటుంది కదా, ఆ ఉద్దేశం మీద వాడు అలా చేస్తాడు. ఏదో జోక్గా అన్నాను, అలాగేం లేదు. నార్మల్గానే పిల్లలు కాకపోతే పెద్దోళ్ళు చేస్తారు చెప్పండి అల్లరి. కాకపోతే మా పిల్లలు కొంచెం ఎక్కువ అల్లరి చేస్తారు అంతే. కానీ మా పిల్లల అల్లరి కూడా ఇష్టమే. పిల్లలు అల్లరి చేస్తుంటేనే బాగుంటుందండి. అల్లరి చేయకుండా సైలెంట్గా ఉంటే మాత్రం ఏదో దిగాలుగా ఉంటుంది అనమాట. నాకు పర్వాలేదు, అల్లరి చేసినా సరే కంట్రోల్ చేసుకోగలుగుతాను. అయితే ఈరోజు లంచ్కి వచ్చేసేసి టమాటా చారు ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నా. నిన్న మా వారు క్యారెట్ బీట్రూట్ కర్రీ కూడా తినలేదనమాట. ఆయనకి నచ్చవు కర్రీస్. కాకపోతే పిల్లల కోసం అని చెప్పి చేసాం కదా, ఏదో అలా అడ్జస్ట్ అయ్యి తిన్నారు అంతే. అందుకని ఈరోజు మా వారికి ఇష్టమని చెప్పేసి కాకరకాయ ఫ్రై చేస్తున్నా. కాకరకాయ ఫ్రైలో కూడా చున్నులపై కారం వేసి చేయి, ఇది వేసి చేయకు, ఇది వేసి చేయకు అని చెప్పి చెప్తా ఉంటారు. నేను అనుకుంటా ఒక్కొక్కసారి ఆయనే గాలుగా పుడితే బాగుండు కదా, నేనే బాయ్గా పుడితే బాగుండు, ఇవన్నీ అంటా ఉంటారని చెప్పేసి అనుకుంటాను. బట్ పర్వాలేదు, మా వారు నన్ను మంచిగానే అర్థం చేసుకుంటారు. ఫస్ట్ రసం అనేది చిన్న గిన్నెలోకి చేశాను కానీ సరిపోదు, పొంగుతాయి అనిపించింది. ఈలోపు మళ్ళీ మా పెద్ద బాబు ఏడవడం స్టార్ట్ చేశాడు. చిన్న బాబు పెద్ద బాబు ఈరోజైతే బాగా గోల్ చేశారనమాట. ఎంత ఊపినా ఊపించుకుంటున్నారు కానీ పడుకోవట్లేదు. ఈలోపే ఫోన్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళనే ఊపాలా వీడియో అని రికార్డ్ చేయాలా నాకైతే అర్థం కాలేదు. ఈరోజు వీడియో అయితే కొంచెం చిన్నగానే ఉంటుందండి. నేను వంట చేసుకునే లోపు మా పెద్ద బాబు ఇంటి నిండా మ్యారీగోల్డ్ బిస్కెట్లు అయితే వేసేసాడు. సాప అదంతా కిందకి లాగేసి పెన్సిల్తో కూడా మొత్తం నేల మీద మొత్తం గీసేసాడు. వీడియోలో చూస్తే మీకు కనబడుతుంది. అయితే ఇంకా అవన్నీ సర్దుకునేసరికి ఇంచుమించు వంట కూడా ఈరోజు లేట్ అయిందండి. నాకు ఎప్పుడు పట్టినా సరే 1 కల్లా అయిపోతుంది. ఈరోజు 2 అయిందనమాట వంట అయ్యేసరికి. ఇంకా మా వారు వస్తారేమో అని చెప్పేసి ఇంకా హడావిడిగా గబగబా చేస్తున్నా. ఇంచుమించు మా వారు లంచ్కి వచ్చే టైం 2:30 అలా అవుతుంది అనమాట. ఎందుకు ఈ మధ్య లేట్గా వస్తున్నారు వంటకి, అదే బాధగా అనిపిస్తుంది. టయానికి తింటే ఏం ఉండదు కదా. టయానికి తింటే ఏంటంటే గ్యాస్ ట్రబుల్స్ కానీ అలా ఏం ఉండవు. టయానికి తినకపోవడం, మళ్ళీ గ్యాస్ ట్రబుల్ అని అది అని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. నేను అదే చెప్తూ ఉంటా, టయానికి తింటేనే మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటా. వింటే హస్బెండ్స్ ఎందుకు అవుతారు చెప్పండి మీరు కూడా. అది నేను ఇక్కడ నా విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తున్నాను, నేను ఎలా చేస్తున్నాను చూపించడానికి అని చెప్పేసి. అయినా అది అవ్వదమ్మా అనుకొని మెలకుండా నా హడావిడిగా నేను చేసేసుకుంటున్నాను అనమాట. బట్ నాకు ఫస్ట్లో కాకరకాయ ఫ్రై చేయడం అయితే అసలు వచ్చేది కాదు. నాకు మా అత్తయ్య మా ఆయనే నేర్పించారు. మా ఆయన చెప్పారు, ఆయన చేయలేదు, చెప్పారు ఇలా చేయాలి ఇలా చేయాలని. అదే ప్రాసెస్లో చేస్తున్నాను. ఇది 3rd టైం అనమాట కాకరకాయ ఫ్రై అయితే చేయడం. బాగా కుదురుతుందని చెప్పేసి కంటిన్యూ చేస్తాను. రసం మాత్రం మా మమ్మీ నేర్పించింది. ఆమె ప్రకారంగానే నేను చేస్తూ ఉంటాను అనమాట. ఎవరైనా రసంలో టమాటాలు వెల్లుల్లిపాయలు అన్నీ వడగట్టేసి రసం చేసుకుంటారా? మీలో అలా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అలాగే చేస్తాను. ఎందుకో నచ్చదు నాకు కూడా. టమాటాలు ఆనియన్స్ అలాగా అన్నంలో వచ్చినా కలుపుకోవడం కూడా అంతగా నాకు ఇష్టం ఉండదు. అందుకే చారు వడగట్టేసి పోపు వేస్తానమాట. నేను పోపు కంటే కూడా చాలా వెతికానండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా చాలా రేట్లు ఉన్నాయి. కానీ బయట జస్ట్ 90 రూపీస్కే నాకు వచ్చిందనమాట. నాకు అర్థం కాదు, ఒక్కొక్కసారి బయట కన్నా ఆన్లైన్లో కొంచెం తక్కువ ఉంటాయి. కొన్ని వస్తువులు ఆన్లైన్లో కన్నా బయట తక్కువ ఉంటాయి. అదెందుకో నాకు అర్థం కాదు. అన్నీ ఆన్లైన్లో దొరికితే మనం బయటికి వెళ్ళడం కూడా మానేస్తాం అనుకుంటా. సరేనండి, ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. ఇంకా నా వంట అంతా అయిపోయేసరికి చెప్పాను కదా 2 అయింది. పిల్లలతో ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిదని ఈరోజు అర్థమైంది. పిల్లలు ఇన్ని రోజులకి ఈరోజు అయితే ఎక్కువ గొడవ చేశారనమాట. సరే, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకైతే వీడియో ఇంతే, ఏమనుకోవద్దు. లెంత్ అయితే ఎక్కువ పెట్టట్లేదు. రేపు మా బాబు పుట్టు వెంట్రుకలకి అయితే మేము బయటకు వెళ్తున్నాం. ఆ వీడియో కూడా పెట్టడానికి షేర్ చేస్తాను. ఇల్లంతా పాడు చేసిన తర్వాత నేను ఇలా నీట్గా పెట్టుకున్నాను అనమాట. సరేనండి, ఓకే గాయ్స్, ఈ రోజుకి వీడియో ఇంతేనండో. బాయ్ గాయ్స్.